గువాహటి నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోనేశ్వరి అడవి గ్రామస్తులకు నిషిద్ధ ప్రదేశం. ఆ అడవిలో ఏ పక్షుల కలవరం వినిపించదు, ఏ జంతువు యొక్క పాదధ్వనులు వినపడవు. ముఖ్యంగా అమావాస్య రాత్రులు ఆ అడవి నుండి వింత వింత శబ్దాలు, స్త్రీ యొక్క ఏడుపు స్వరాలు వినిపిస్తాయి. సంజయ్ బోరా ఢిల్లీ నుండి తన స్నేహితుడితో కలిసి అస్సాంలోని పురాతన ఆలయాల ఫోటోగ్రఫీ కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. అతని బృందంలో రోహిత్, ప్రియ మరియు కవిత ఉన్నారు. వారు తేజ్పూర్ హోటల్లో బస చేశారు. సార్, మీరెక్కడికి వెళ్ళబోతున్నారు అని హోటల్ మేనేజర్ రామేష్ దాస్ అడిగాడు. కోనేశ్వరి ప్రాంతంలోని పురాతన ఆలయాలు చూడాలి అనుకుంటున్నాను అని సంజయ్ మ్యాప్ చూపిస్తూ చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి రామేష్ దాస్ ముఖం వెంటనే పాలిపోయింది. నహీ సాబ్, ఆ ప్రాంతానికి వెళ్ళకండి. ముఖ్యంగా అమావాస్య రోజు. అంటే ఈరోజు అమావాస్య. ఎందుకు, ఏమైంది అక్కడ అని ప్రియా ఎంతో ఆసక్తిగా అడిగింది. రామేష్ దాస్ చుట్టూ చూసుకుని నెమ్మదిగా చెప్పసాగాడు. 1978లో 5 పరిశోధకులు ఆ అడవిలోకి వెళ్ళారు. వారిలో ఒక్కరు కూడా తిరిగి రాలేదు. 1995లో ఒక వివాహ ఊరేగింపు ఆ దారిలోకి వెళ్ళింది. అక్షరాల 23 మంది అదృశ్యమయ్యారు. కనుగొన్నది కేవలం 3 మృతదేహాలు మాత్రమే. చీకట్లో భయంతో స్తంభించిన ముఖాలతో. అవన్నీ కూడా కేవలం కథలై ఉంటాయి అని రోహిత్ నవ్వుతూ చెప్పాడు. కథలు కాదు సాబ్, నా తమ్ముడు కూడా అడవిలోకి వెళ్ళాడు 2 ఏళ్ల క్రిందట. మేం కనుగొన్నాం. అతన్ని పిచ్చివాడిగా, మాట్లాడలేక, కానీ వాడు కేవలం ఒకే ఒక్క మాట చెప్తాడు, ఆమె వస్తుంది, ఆమె వస్తుంది అని మాత్రమే. ఆ రాత్రి హోటల్ గదిలో మనం వెళ్దామా వద్దా అని కవిత ఎంతో భయంతో అడిగింది. మనం డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్, ఇలాంటి కథలు అసలు పరిశోధించడం మన పని. అయినా దీనిలో ఏముంది భయపడ్డానికి అని సంజయ్ ఎంతో దృఢంగా చెప్పాడు. అది అర్ధరాత్రి 2 గంటల వేళ. ప్రియాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. కిటికీకి దూరంగా వెళ్ళి బయటికి చూస్తుంది. అది అర్ధరాత్రి 2 గంటలు. ప్రియాకు అస్సలు నిద్ర రావటం లేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూసింది. దూరంగా కోనేశ్వరి అడవి దిశలో వింత నీలిరంగు కాంతి ఆ ప్రాంతంలో ఎగురుతూ ఉంది. ఇక అప్పుడే తన యొక్క ఫోన్ అయితే మోగింది. స్క్రీన్ పైన ఏదో తెలియని నెంబర్ కనిపించింది. హలో అని ప్రియా పికప్ చేసింది. కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఒక స్త్రీ గొంతు చాలా దూరం నుండి వస్తున్నట్టు పాతకాలపు అసామీ భాషలో, అవు అవు ఆహలే అమావాస్య అవు. ఒక్కసారిగా లైన్ కట్ అయింది. ప్రియా వణికిపోయింది. పరిగెత్తుకుంటూ సంజయ్ గది వద్దకు వెళ్ళింది. అతని యొక్క తలుపు తట్టింది. తలుపు తెరిచింది, కానీ లోపల మొత్తం చీకటి. ఎందుకంటే అక్కడ సంజయ్ లేడు. సంజయ్, సంజయ్ అని కేకలు వేసింది. లైట్ ఆన్ అయింది. అప్పుడే సంజయ్ బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు. ఏమైంది? నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో స్త్రీ. మధ్యరాత్రి ఎవరు పిలుస్తారు? ప్రియా వెంటనే తన ఫోన్ అయితే చూపించింది. కాల్ హిస్టరీలో అసలు ఏ ఫోన్ కూడా లేదు. అంటే అక్కడ ఏ రికార్డ్ కానీ ఏ నెంబర్ కూడా కనపడలేదు. అది నా ఊహ ఉంటుందేమో అని నెమ్మదిగా తనకు తానే చెప్పుకుంది. ఏంటో నువ్వు అనవసరంగా భయపడుతున్నట్టుగా అన్నావు. కానీ తాను మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీలిరంగు కాంతి ఇప్పుడు మరికొంచెం దగ్గరగా అనిపించింది. ఎలా అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ హోటల్ వైపుగా అది మరి కాస్త ముందుకొస్తున్నట్టుగా అనిపించింది. తనకేమీ అర్థం కావటం లేదు. ఆ కాంతిని మరింత తీక్షణంగా గమనిస్తూ ఉంది. ఇక అప్పుడే ఆ కాంతిలో ఒక స్త్రీ యొక్క రూపురేఖలు కనిపించాయి. పొడవాటి జుట్టు, తెల్లని చీర. ఆ చీర నిండా కూడా విపరీతమైనటువంటి రక్తపు మరకలు. ప్రియా గట్టిగా అరిచింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం. నిన్న రాత్రి నేను చూసింది నిజంగానే నేను దాన్ని చూశాను అని ప్రియా పట్టుపట్టింది. ఎందుకెలా మాట్లాడుతున్నావు? బహుశా నీకేదైనా కలొచ్చి ఉండొచ్చు. అయినా దాని గురించి ఆలోచిస్తున్నావు కదా, బాగా డిస్టర్బ్ అయి ఉండొచ్చు అని రోహిత్ కాఫీ తాగుతూ చెప్పాడు. లేదు, నేను స్పష్టంగా చూశాను.
ఆ స్త్రీని చూశారు. సంజయ్ ఆలోచనగా ఉన్నాడు. మనం ఎందుకైనా మంచిది లోకల్లో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే మంచిది, నిజమేంటో అక్కడే తెలుసుకోవాలి అలా అనుకున్నారు. వారు సమీపంలో ఉన్నటువంటి నలేశ్వరి అనే ఓ చిన్న గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక ముసలావిడ, తన పేరు ఐశ్వర్యాదేవి, చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఉంటున్నావిడ. తన తాతల కాలం నుంచి తాను అక్కడే ఉంటుంది. తల్లి, కోనేశ్వరి అడవి గురించి మాకేదైనా చెప్పగలుగుతారా అని సంజయ్ ఎంతో వినయంగా అడిగాడు. ఆ ముసలావిడ ఐశ్వర్యాదేవి కళ్ళు భయంతో ఒక్కసారిగా విశాలమగ్గాయి. మీరు దేని గురించి అడుగుతున్నారు? అదే ఆ కోనేశ్వరి అడవి గురించి. అయినా ఆ శాపిత భూమి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అవును, మేం పరిశోధకులం, నిజం తెలుసుకోవాలి, మేము దాన్ని ఎలా అయినా సరే తెలుసుకోవాల్సిందే అని పట్టుబట్టి అడిగేసరికి ఆ ముసలావిడ నిట్టూచింది. 1947 ఆగస్టు 14వ తారీఖు రాత్రి దేశం స్వాతంత్రాన్ని పొందుతుంది. కోనేశ్వరి గ్రామంలో భయంకరమైన ఘటన జరిగింది. ఆమె పక్కనే ఉన్నటువంటి మంచినీళ్లు అందుకుని వాటిని తాగాక మళ్ళీ ఆ కథను చెప్పడం కొనసాగించింది. అప్పుడు కోనేశ్వరి ప్రాంతం ఓ చిన్న గ్రామం. అక్కడ జ్యోతిర్మయి అనే అందమైన యువతి ఉండేది. తాను గ్రామంలోని దేవాలయ పూజారి కూతురు. కానీ జమీందారు జగన్నాథ్ బరువాకు తన మీద కన్ను పడింది. స్వాతంత్రం వచ్చే ముందు రోజు జగన్నాథ్ బరువా వాడి మనుషులతో జ్యోతిర్మయిని ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఆమె తండ్రి తనని అడ్డగించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. కానీ తాను ఒక బ్రాహ్మణుడు, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, అందుకే సునాయాసంగా అతన్ని చంపేశారు. జ్యోతిర్మయిని అడవిలోని ఒక పాత కోటకి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ మాటలు చెప్తూ ఉన్నటువంటి ఐశ్వర్యాదేవికి తన గొంతు వణికింది. అక్కడ 1 కాదు 2 కాదు 7 రోజులు తనకి ఎంతో నరకాన్ని చూపించారు. తన ప్రాణాలు పోయే ముందు ఆమె చెప్పించింది, ప్రతి అమావాస్యకు నేను తిరిగి వస్తాను. నన్ను ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వారి సంతానం అంతా కూడా నా ప్రతీకారానికి గురవుతారు. ఇక ఆ రాత్రే గ్రామంలో విచిత్రమైన సంఘటనలు జరగటం మొదలయ్యాయి. జగన్నాథ్ బరువా మరియు అతని 6 మనుషులు అక్కడే చనిపోయారు. వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి అంటే భయంతో స్తంభించుకుపోయినటువంటి ముఖాలతో, కళ్ళు విషాలమగ్గాయి. నోటి నుండి విపరీతమైనటువంటి నురుగు కారుతూ ఓ మాదిరిగా చనిపోయారు. ఆ తర్వాత ఏమైంది అని కవిత ఎంతో భయంగా అడిగింది. తరువాత గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ప్రభుత్వం మాకు కొత్త గ్రామాలను ఏర్పాటు చేసింది. కానీ జ్యోతిర్మయి ఆత్మ ఇప్పటికీ అడవిలో తిరుగుతుంది. ప్రతి అమావాస్య రాత్రి ఆమె కనిపిస్తుంది. తెల్లని చీరలో, రక్తపు మరకలతో, పొడవాటి జుట్టు, తన కళ్ళు, భగవంతుడా, తన కళ్ళు ప్రతీకార అగ్నితో ఎప్పుడూ మండుతూనే ఉంటాయి. తానేం చేస్తుంది మీకేమైనా తెలుసా అని సంజయ్ అడిగాడు. ముఖ్యంగా పురుషులు వెతుకుతుంది. మధ్యాహ్నం నుండి అంటే మధ్యరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఆమె వారిని అడవిలోకి పిలుస్తుంది. ఎవరు తన యొక్క స్వరం విన్నారో వారు తప్పించుకోలేరు. వారు తమ ఇష్టానికి భిన్నంగా అడవిలోకి నడుస్తారు. వారికి వెళ్ళాలని ఉండదు, కానీ తాను ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతుంది. తరువాత ఏంటి? అలా వెళ్ళిన వారు అదృశ్యమైపోతారు. కొంతమంది పిచ్చివాళ్ళుగా తిరిగొస్తారు, మరికొంతమంది మృతదేహాలుగా మారిపోతారు. ముఖం మీద భాగ్యం, కళ్ళగుడ్డు చెక్కు చెదరకుండా తలపైన వెంట్రుకలన్నీ కూడా తెల్లగా మారిపోయి ఇక అప్పుడే ఒక యువకుడు వచ్చాడు, నవీన్. తాను ఎవరో కాదు, ఆ కథను చెప్తున్న ఐశ్వర్యాదేవి యొక్క మనవడు. మీరు ఆ అడవికి వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగాడు అతను. అవును, అక్కడికి ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి. అసలు నిజమేంటో మేము ఖచ్చితంగా కనుగొనే తీరుతాం. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. మా మామయ్య కూడా అక్కడే అదృశ్యమయ్యాడు. నేను కూడా నిజాన్ని తెలుసుకోవాలి అని నవ్విన్ చాలా గట్టిగా చెప్పాడు. అందుకు ఐశ్వర్యాదేవి కూడా ఒప్పుకుంది. ఇష్టం లేకపోయినప్పటికీ మీరంతా కూడా కలిసి ఉండండి, అప్పుడే ఏం కాదు అని చెప్పింది.
సాయంత్రం 5 గంటలకు ఆ 5గురు పెద్ద ఆఫ్ రోడ్ వెహికల్ తీసుకుని కోనేశ్వరి అడవిలోనికి బయలుదేరారు. ఆ దారి పూర్తిగా మట్టి దారి, 2 వైపులా కూడా దట్టమైనటువంటి చెట్లు. సూర్యకాంతి కూడా సరిగ్గా లోపలికైతే రాలేదు. 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత వారు చూశారు, రోడ్డు మీద ఒక పాత విరిగిన బోర్డు. ఆగండి, కోనేశ్వరి నిషిద్ధ ప్రాంతం, ప్రభుత్వ ఆదేశం, 1979. వారు వెంటనే వెహికల్ ఆపి దాని నుండి క్రిందకి దిగారు. ఇక్కడి నుండి మనం నడిచి వెళ్ళాలి అని నవీన్ చెప్పాడు. ఆ పాత కోట ఇక్కడి నుండి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అక్కడి నుండి వారు నడవసాగారు. టార్చ్ లైట్ యొక్క వెలుగులో నిశ్శబ్దం. కనీసం ఒక్క పక్షి కానీ, కీచురాల శబ్దం కానీ, జంతువు శబ్దం కూడా లేదు. ఇది చాలా అసాధారణంగా ఉంది అని రోహిత్ చాలా నెమ్మదిగా గొనుగుతున్నాడు. అడవిలో ఇంత నిశ్శబ్దం ఎలా ఉంటుంది? అడవి అంటేనే శబ్దాలు కదా. ఇక అప్పుడే ప్రియ ఆగిపోయింది. ఒక్క నిమిషం, అందరూ ఆగండి, ఒకసారి అలా వినండి. దూరంగా చాలా మెత్తగా ఓ స్త్రీ యొక్క గొంతు ఏదో పాట పాడుతున్నట్టుగా ఉంది. ఓ మోర్ అపునార్ జీవన్, ఓ మోర్ హొరగ్యా మన్. అది పాత అసమీ భాష. అది బాధతో పాడుతున్న పాటలా ఉంది. ఆ పాట వినగానే నవీన్ ముఖం ఒక్కసారిగా తెల్లపోయింది. ఆ పాట ఆ దయ్యం పాడుతున్న పాట. అదే, ఎప్పుడు కూడా ఆ దయ్యమే ఆ పాట పాడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా వారి చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. ఎలా అంటే అన్నీ ఒక్కసారిగా, యాదృచ్ఛికంగా. పూర్తి చీకటి. లైట్స్ ఆన్ చేయండి, లైట్లు ఆన్ చేయండి అని సంజయ్ గట్టిగా అరిచాడు. కానీ అస్సలు పనిచేయలేదు. కనీసం ఫ్లాష్ అయినా ఆన్ చేయండి. కానీ అక్కడ ఎవ్వరి ఫోన్ కూడా పనిచేయలేదు. ఏ టార్చ్ కూడా వెలగలేదు. ఆ చీకట్లో ఆ పాట మరింత బిగ్గరగా మారింది. చాలా గట్టిగా పాడుతుంది. ఎలా అంటే దగ్గరగా, మరింత దగ్గరగా వస్తుంది. వారు విన్నారు. అడుగుల శబ్దాలు వస్తున్నాయి. ఎవరో వస్తున్నారు, ఎవరో వస్తున్నట్టుగా ఉన్నారు అని వారంతా కూడా నలువైపులా గమనిస్తున్నారు. హఠాత్తుగా ఆ చీకట్లో ఏదో మెరిసింది. 2 కళ్ళు ఎర్రగా మండుతున్నాయి, చాలా ఎర్రగా, అగ్నిగోళాల్లా. కవిత గట్టిగా అరిచింది. ఆ ఎర్రటి కళ్ళు మరింత నెమ్మదిగా దగ్గరకొచ్చాయి. ఆ చీకట్లో ఒక తెల్లని రూపురేఖ కనిపించింది. ఎలా అంటే ఒక స్త్రీ ఆకారంలో. పరిగెత్తండి, వెంటనే పరిగెత్తండి అని సంజయ్ కేకలు వేశాడు. ఇక అందరూ ఒక్కసారిగా పరిగెత్తారు. ఏ దిశలో పరిగెడుతున్నారో కూడా తెలియదు. ఆ చీకట్లో చెట్ల కొమ్మలు వారి ముఖాన్ని, చేతులను గాయపరిచాయి. అయినా సరే పరిగెడుతున్నారు. హఠాత్తుగా వారిలో ఉన్న ప్రియ క్రింద పడింది. ఆగండి, ప్లీజ్ హెల్ప్ మీ అని సంజయ్ వెనక్కి తిరిగొచ్చి ఆమెను లేపాడు. అప్పుడే వెనుతిరిగి చూశాడు. ఆ తెల్లని రూపం ఆగిపోయింది. అది అక్కడి నుండి అస్సలు కదలలేదు. కేవలం నిలబడి ఉంది. అలానే నిలబడి ఆ ఎర్రని కళ్ళతో వారిని గమనిస్తూ ఉంది. ఇదేంటి, అసలేం జరుగుతుంది ఇక్కడ అని రోహిత్ భయంతో అడుగుతున్నాడు. ఇక అప్పుడే చంద్రుడు మేఘాల నుండి నెమ్మదిగా బయటకొచ్చాడు. వెన్నెల వెలుగు అడవి మొత్తాన్ని కూడా ప్రకాశింపజేసింది. ఆ వెన్నెల వెలుగులో వారు చూశారు. అది ఒక జింక. తెల్లని జింకలా ఉంది. సాధారణమైన జింక మాత్రం కాదు. అది వారిని చూసి ఒక్కసారిగా అడవిలోకి పరిగెత్తింది. జింక, కేవలం జింకదే, మనమే అనవసరంగా భయపడ్డాం అని కవిత ఊపిరి పీల్చుకుంది. కానీ నవీన్ మాత్రం భయంతో ఉన్నాడు. లేదు లేదు, ఇది మంచి శకునం కాదు. ఈ అడవిలో ఎటువంటి జంతువులు కూడా ఉండవు. ఏదో తప్పు జరుగుతుంది. అయినా తెల్ల జింక ఇక్కడ ఎలా ఉంటుంది? తెల్లని జింకలు కూడా ఉంటాయిగా. పదండి వెళ్దాం. వారు నడుస్తూనే ఉన్నారు. వెన్నెల యొక్క సహాయంతో వారి కంటికి దారి కనిపిస్తుంది. సుమారుగా ఒక 30 నిమిషాల తరువాత వారు ఓ మంచి ప్రదేశానికి చేరుకున్నారు. అంటే అక్కడంతా కూడా బాగా బయలుగా ఉంది. కానీ పాత శిలలు కనిపించాయి. కోట యొక్క అవశేషాల్లో ఉన్నాయి. కోనేశ్వరి కోట, ఇదే కోనేశ్వరి కోట అని నవీన్ భయపడుతూ చెప్పాడు. ఇక్కడే జ్యోతిర్మయిని చంపారు.
ఆ కోట అప్పుడే వారి కంటపడింది. దాని గోడలన్నీ కూడా విరిగిపోగాయి. ప్రధాన ద్వారం పూర్తిగా కూలిపోయింది. కానీ లోపలి భాగం ఇంకా దేని యొక్క సపోర్ట్తోనో నిలబడి ఉన్నట్టుగా ఉంది. దానికి ఆధారం ఏంటో కూడా తెలియదు. చీకటి, భయంకరమైనటువంటి చీకటి దాని చుట్టూ ఆవరించి ఉంది. సంజయ్ వెంటనే తన కెమెరాను రెడీ చేసుకున్నాడు. మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడే అసలు సత్యం దాగి ఉంది. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళడం అంటే నిజంగానే మీరు మ్యాడ్లా ఉన్నారు అని కవిత వ్యతిరేకించింది. మనం తిరిగి వెళ్ళిపోదాం పదండి. వెళ్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏంటి నువ్వు చెప్తుంది? మనం ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు వెనక్కి వెళ్ళడం. సంజయ్ చాలా గట్టిగా చెప్పాడు. కావాలంటే నువ్వే వెళ్ళు అని. తానే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. వారు వెంటనే కోట లోపలికి ప్రవేశించారు. అక్కడ పాత రాతి మెట్లు కనిపించాయి. అవి నెమ్మదిగా క్రిందకి దిగుతున్నాయి. ఎలా అంటే భూగర్భ గదుల వైపుగా. ఆ మెట్లు దిగుతూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా గాలి చల్లగా మారింది. వింతైనటువంటి వాసన వచ్చింది. ఆ వాసన కూడా ఎంతో దుర్భరంగా, రక్తం మరియు ఏదో కుళ్ళిన మాంసపు వాసనలా ఉంది. హఠాత్తుగా ఆ కింద ఓ పెద్ద గది. గోడల మీద పాత టార్చ్ హోల్డర్లో సంజయ్ ఒక టార్చ్ వెలిగించాడు. మండుతున్న కర్రతో దాన్ని వెలిగించాడు. ఎందుకంటే ముందుగానే తనతో పాటు దాన్ని తెచ్చుకున్నాడు. ఆ గది హఠాత్తుగా వెలుగుతో నిండింది. ఆ గోడల మీద ఏదో రాయబడి ఉంది. కానీ అదేంటో కూడా అర్థం కావటం లేదు. ఏదో పాత భాషలో ఉన్నట్టుగా ఉంది. అయితే అదే గది యొక్క మూలలో ఒక పాత ఇనుప కుర్చీ చాలా పెద్దగా ఉంది. దాని చుట్టూ కూడా గొలుసులు, రక్తపు మరకలు అవి ఇంకా కనిపిస్తున్నాయి, బాగా ఎండిపోయినవిగా. నవీన్కి అర్థమైంది. ఇక్కడే అని నవీన్ గొంతు గట్టిగా ఇక్కడే ఆమెను అని చెప్పాడు. అకస్మాత్తుగా గది యొక్క ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. ఎంత దారుణంగా పడిపోయింది అంటే వారికి ఊపిరి కూడా ఆడనంత విధంగా టార్చ్ లైట్ యొక్క వెలుగు నెమ్మదిగా మసకబారింది. నేనిక్కడ టార్చ్ లైట్ అని చెప్తున్నాను, అది మీకు అర్థం కావటానికి. ఎందుకంటే వారి చేతుల్లో పట్టుకున్నది దివిటి లాంటిది. ఏదో జరుగుతుంది, ఇక్కడేదో జరగబోతుంది అని ప్రియా గుటకలు వేస్తుంది. గది యొక్క మూలల్లో హఠాత్తుగా నీడలు కదలసాగాయి. ఎలా అంటే దేనికో జీవం వచ్చినట్టుగా. తరువాత వారు విన్నారు పెద్ద పెద్ద శబ్దాలు, అడుగుల శబ్దాలు. అవి మెట్ల మీద నుండి క్రిందకి దిగుతున్నట్టుగా నెమ్మదిగా వస్తున్నాయి. ఎవరది? ఎవరొస్తున్నారు ఇక్కడికి అని రోహిత్ వెంటనే పక్కనే ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్నైతే అందుకున్నాడు. దాన్ని బలంగా పట్టుకుని గట్టిగా అడుగుతున్నాడు. అడుగుల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ తరువాత ఒక స్త్రీ స్వరం వినిపించింది. చాలా మృదువుగా ఉంది, కానీ ఆ ప్రాంతంలో ఎంతో భయాన్ని సృష్టిస్తుంది. భయంకరంగా ఉంది. మీరు వచ్చారు, చివరికి వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. హఠాత్తుగా ఆ మార్గంలో ఉన్నటువంటి ప్రవేశ ద్వారం వైపు నుండి ఓ రూపం కనిపించింది. తెల్లని చీర, పొడుగాటి నల్లని జుట్టు. కానీ ముఖం మాత్రం కనపడటం లేదు. ఎందుకంటే జుట్టంతా ముఖాన్ని కప్పేసింది. ఆ రూపం నెమ్మదిగా గదిలోకి వచ్చింది. నా పేరు జ్యోతిర్మయి. 1947 ఆగస్టు 14. నాకు 19 సంవత్సరాలు. అందమైన జీవితం, కలలు, ప్రేమ అన్నీ నా ముందే ఉన్నాయి. కానీ వారు వచ్చి అన్నింటినీ లాక్కున్నారు. హఠాత్తుగా ఆ రూపం ఒక్కసారిగా తలెత్తింది. జుట్టు అటూ ఇటూ కదిలింది. ఏదో తన ముఖంపైనే గాలంతా వేస్తున్నట్టుగా. వారు చూశారు ఆ భయంకరమైన ముఖాన్ని. ఆ రోజును వారు వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. భయంకరమైన దృశ్యం కనబడుతుంది. అసలు అక్కడ కళ్ళే లేవు, కేవలం చీకటి రంధ్రాలు. నోరు విచిత్రంగా పెద్దగా ఉంది. మామూలు మనిషికి మూడింతలుగా. చర్మం తెల్లగా చనిపోయినట్టు, కానీ ఘోరంగా ఉంది. తన ముఖం మీద నీళ్లు కారుతున్నాయి, కానీ అది రక్తంలా గోచరిస్తుంది. కవిత అలాంటి ఒక రూపాన్ని చూసి ఒక్కసారిగా మోర్చిపోయింది. ఆ దెయ్యం మాట్లాడడం మొదలుపెట్టింది. 7 రోజులు
7 రోజుల పాటు వారు నన్ను ఇక్కడే బంధించారు. ప్రతిరోజు కూడా నాకు నరకం చూపించారు. చివరికి నా ప్రాణాలు తీశారు. కానీ నేను చనిపోయే ముందు శపించారు. ఆ శాపం ఇంకా ఇక్కడే తిరుగుతుంది. నా రూపంలోనే, నా పగ, ప్రతీకారం మరియు కోపంతో. సంజయ్ భయంతో ఉన్నాడు, కానీ కెమెరా రికార్డ్ చేస్తూనే ఉన్నాడు. నీకు అసలేం కావాలి? జ్యోతిర్మయి దెయ్యం యొక్క ముఖం మరింత దగ్గరగా వచ్చింది. అంటే తాను ముందుకు కదిలింది. ప్రతీకారం, న్యాయం, అలాగే విముక్తి. మేము నీకేం చేయగలుగుతాం? జగన్నాథ్ బరువా సంతానం ఇంకా బ్రతికే ఉన్నారు. వారిలో ఆఖరి వారసుని నేను కోరుకుంటున్నాను. వాడి రక్తంతో మాత్రమే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. లేదు, అది నేరం, మేమలా చెయ్యలేము అని ప్రియా గట్టిగా అరిచింది. జ్యోతిర్మయి నవ్వింది. చెయ్యలేరా? ఎందుకు చెయ్యలేరు? ఒక్కసారిగా తన యొక్క నవ్వు ఆ ప్రదేశం అంతా కూడా ప్రతిధ్వనించింది. చాలా భయంకరమైనటువంటి నవ్వు. అయితే మీలో ఎవ్వరూ కూడా అడవి నుండి బయటకు వెళ్ళలేరు. మీరందరూ కూడా ఇక్కడే ఉండిపోతారు. వారిలానే కలిసిపోతారు, శాశ్వతంగా కలిసిపోతారు. హఠాత్తుగా గది యొక్క తలుపులు ఎవరో విసిరు కొట్టినట్టుగా మూసుకుపోయాయి. ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి గోడల నుండి పాత గొలుసులు బయటకొచ్చాయి. వాటంతటా అవే వారిని బంధించసాగాయి. పరిగెత్తండి, అందరూ కూడా పరిగెత్తండి అని నవీన్ గట్టిగా కేకలు వేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆ గొలుసులు వారిని బలంగా చుట్టుకున్నాయి. వారు ఒక్క అడుగు కూడా కదలలేకపోయారు, తప్పించుకోలేకపోయారు. జ్యోతిర్మయి యొక్క ఆత్మ దగ్గరకొచ్చింది. రోహిత్ ముఖానికి ముఖం ఎదురుగా పెట్టి తనని తాకిద్ది. తన యొక్క స్పర్శ ఎలా ఉంది అంటే చాలా చల్లగా, ఏదో మంచు ముక్కలా ఉంది. మీరు కూడా నా బాధను అనుభవించాలి అని నెమ్మదిగా అంటుంది. ఇక అప్పుడే నవీన్ అరిచాడు. ఆగు, నాకు తెలుసు నీ బాధ ఏంటో మా అందరికీ తెలుసు. మేమందరం కూడా నీ బాధను తెలుసుకున్న వాళ్ళమే. మా మామయ్య కూడా నీ బాధను తెలుసుకోవటానికే వచ్చాడు. కానీ అతన్ని కూడా నువ్వు... అవును, ఎంతోమంది నాతోనే మిగిలిపోయారు, నాతోనే కలిసిపోయారు, నాతో ఇంకా కలిసిపోతూనే ఉంటారు. నా ప్రతీకారం తీరేంత వరకు. లేదు, నీ ప్రతీకారం నీకు శాంతినివ్వదు. జ్యోతిర్మయి తన కళ్ళు లేని ముఖాన్ని నవీన్ వైపుగా తిప్పింది. అసలు నీకేం తెలుసు? ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా ఒక చెల్లి ఉంది. నా చెల్లి కూడా అదే నరకాన్ని అనుభవించింది. ఆమెను కూడా హింసించారు, చంపేశారు. నేను కూడా ప్రతీకారం కోరుతున్నాను. కానీ నా ప్రతీకారం చనిపోయిన నా చెల్లిని తీసుకురాలేదు. తనని ఇప్పుడు ఎలా తీసుకురాగలుగుతుంది? కేవలం నా హృదయాన్ని మరింత బాధతోనూ చీకటితోనూ నింపేస్తుంది. అది తప్ప నేనేమీ చెయ్యలేను అని చెప్పేసరికి జ్యోతిర్మయి ఆగిపోయింది. విముక్తి కావాలంటే నీ బాధని చెప్పు, మాకు చెప్పు, అందరికీ తెలియచేస్తాం. ఒక్క క్షణం పాటు నిశ్శబ్దం. ఆ తరువాత జ్యోతిర్మయి యొక్క ఆత్మ రోదించడం మొదలుపెట్టింది. తన కళ్ళ నుండి రక్తపు కన్నీళ్లు కారుతున్నాయి. నేను చాలా సంవత్సరాలుగా ఒంటరిగా బాధను అనుభవించాను. ఒక్కసారిగా అంతవరకు వారిని చుట్టుకున్నటువంటి ఆ గొలుసులన్నీ కూడా నెమ్మదిగా వదులయ్యాయి. జ్యోతిర్మయి యొక్క ఆత్మ నేల మీద కూలపడింది. తన రూపం నెమ్మదిగా మసకబారింది. మరీ అంత భయంకరంగా లేదు. దయచేసి నాకు ముక్తినివ్వండి, నా గురించి అందరికీ చెప్పండి అని తన గొంతు చాలా బలహీనంగా మారింది. సంజయ్ ధైర్యం చేసుకుని ఆత్మకు దగ్గరగా వెళ్ళాడు. మాకు చెప్పు, అసలేం జరిగిందో చెప్తేనే కదా మేము ఏదైనా చేయగలుగుతాం. జ్యోతిర్మయి యొక్క రూపం కొంచెం స్పష్టంగా మారింది. ఇప్పుడు తన యొక్క నిజ రూపంలో కనిపించింది. ఎలా అంటే అందమైనటువంటి యువతి రూపంలో, కానీ దుఃఖంతో కూడిన కళ్ళు. అది 1947 ఆగస్టు 13వ తేదీ సాయంత్రం. నేను ఆలయం నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నాను. అప్పుడే జగన్నాథ్ బరువా మరియు అతని 6 అనుచరులు నన్ను బంధించారు. తన మాటలతో పాటు గది గోడల మీద హఠాత్తుగా ఆ దృశ్యాలన్నీ కూడా ఏదో ప్రొజెక్టర్ వేసినట్టుగా కనపడసాగాయి.
నీడల రూపంలో కదులుతూ ఉన్నాయి. ఆ భయంకరమైనటువంటి సంఘటనల యొక్క అన్ని ప్రతిబింబాలు కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నాయి. వారు అక్కడి నుండి నన్ను ఈ కోటకు తీసుకొచ్చారు. నా తండ్రి అడ్డుకోవటానికి ప్రయత్నించాడు. వారు అతన్ని కూడా ఎంతో క్రూరంగా చంపేశారు. అతని చివరి మాటలు, ధైర్యంగా ఉండు, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు అని చెప్పారు. కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడు? నాకే న్యాయం జరిగింది? తన యొక్క రోదన మరింత తీవ్రమైంది. ఆ ఏడుపును వారు భరించలేకపోతున్నారు. 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా నరకాన్ని అనుభవించాను. నేను అరిచాను, ప్రార్థించాను, రోధించాను, కానీ ఏ దేవుడు రాలేదు. మన దేశానికి స్వేచ్ఛ వచ్చింది, కానీ నేను నా ప్రాణాలను కోల్పోతున్నాను. చివరి క్షణం, చివరి శ్వాస నేను శపించాను. నా రక్తంతో పాటు ఈ భూమిని శపించాను. ప్రతి అమావాస్య రాత్రి నేను తిరిగి వస్తానని, ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటారని. సంజయ్ మరింత ముందుకొచ్చి అడిగాడు. మాకర్థమైందే, నువ్వేం చెప్తున్నావో మాకు అర్థమైంది. జగన్నాథ్ బరువా మరియు అతని మనుషులకు అసలు ఏం జరిగింది? వారు చనిపోయారు అని విన్నాను. అదెలా? వారు ఆ రాత్రి చనిపోయారు. నా శాపం ఎంత బలంగా ఉంది అంటే ఆ ప్రతీకార అగ్ని వారిని కూడా దహించింది. కానీ అది సరిపోలేదు. నా కోపం, నా బాధ అంతరిక్షంలోనే ఉండిపోయింది. నేను ఈ భూమికి కట్టుబడి ఉన్నాను. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలన్నా తప్పించుకోలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. ప్రియా ఇలా అడిగింది. మరి మీరు ఎంతమంది ప్రజలకు ఎందుకు హాని చేస్తున్నారు? వారంతా కూడా నిర్దోషులు కదా అని ధైర్యం చేసుకుని అడగ్గా జ్యోతిర్మయి ముఖం వక్రీకరించబడింది. నేను నియంత్రించలేకపోతున్నాను. ప్రతి అమావాస్య రాత్రి నా బాధ, నా కోపం మరింత బలపడుతున్నాయి. నేను పిచ్చిదాన్లా ప్రవర్తిస్తాను. నేను పురుషులు చూస్తే నాకొక్కటే గుర్తొస్తుంది. వారు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. అలా చూడగానే అంతా మారిపోతాను. విచక్షణ కోల్పోతాను. ఎలా అయినా సరే వాళ్ళని చంపాలి అనుకుంటున్నాను. మీకు శాంతి కావాలా అని నవీన్ అడిగాడు. అవును, దయచేసి నాకు శాంతినివ్వండి. నాకు దీని నుండి విడుదల కావాలి. ఈ బాధ నుండి, ఈ కోపం నుండి, ఈ శాపం నుండి శాశ్వతమైనటువంటి శాంతి. సంజయ్ ఆలోచించాడు. మీ గురించి ఈ ప్రపంచానికి చెప్పాలి. మీకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలి. కానీ దానికి సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలా? జ్యోతిర్మయి గందరగోళంగా చూసింది. జగన్నాథ్ బరువా రికార్డులు, ఆ సంఘటన తాలూకా డాక్యుమెంట్స్, మీ తండ్రి మృతదేహ స్థానం, సాక్షులు ఏదైనా ఉందా? ఇలా ఏదున్నా పర్వాలేదు, మాకు చెప్పు అనగా జ్యోతిర్మయి యొక్క ఆత్మ ఆలోచించింది. జగన్నాథ్ బరువా, వాడికి ఓ డైరీ ఉంటుంది. అన్ని నేరాలు, వాడు చేసిన ప్రతి పనిని అందులో రాసేవాడు. గర్వంగా రాసుకునేవాడు. ఆ డైరీ ఈ కోట రహస్య గదిలో దాచిపెట్టాడు. ఎక్కడుందది? జ్యోతిర్మయి ఆత్మ పైకి లేచింది. నడవటం ప్రారంభించింది. నాతో పాటు రండి. వారు కూడా తనని అనుసరించారు. ఆమె ఓ గోడ దగ్గరికి వెళ్ళి ఒక రాయిని తాకింది. హఠాత్తుగా ఆ గోడ తెరుచుకుంది. లోపల ఒక చిన్న గది, దానిలో ఓ పాత ఇనుప పెట్టె. సంజయ్ వెంటనే ఆ పెట్టెను ఓపెన్ చేశాడు. లోపల ఓ పాత డైరీ, కొన్ని ఫోటోలు, అలాగే ఓ పిస్టల్. డైరీని తీసుకున్నాడు. అక్కడ జగన్నాథ్ బరువా చేతితో రాయబడి ఉంది. ఇంగ్లీష్ మరియు అస్సామీ భాషలో ఉన్నట్టుగా జరిగిన ఘోరాలన్నీ కూడా ఎంతో వివరంగా రాశాడు. పేజీలు చదివే కొద్దీ సంజయ్ ముఖం కోపంతో మారిపోయింది. ఇది నేరానికి పూర్తి వివరణ. వాడి యొక్క హ్యాండ్ రైటింగ్. ఇది ఖచ్చితంగా ఆధారమే. ఫోటోలు కూడా ఉన్నాయి. జగన్నాథ్ బరువా, అతని మనుషులు, కోనేశ్వరి గ్రామం, అప్పటి గ్రామం యొక్క ఫోటో. ఇది సరిపోతుంది, ఇది చాలు అని సంజయ్ చెప్పాడు. మేము ఈ డైరీని ఖచ్చితంగా పోలీసులకు, మీడియాకు అందిస్తాం. నీ గురించి ఖచ్చితంగా ప్రపంచానికి తెలుస్తుంది. నీకిప్పుడు న్యాయం జరగకపోవచ్చు, కానీ నీ గురించి ప్రపంచం మొత్తం కూడా చెప్పుకుంటుంది. జ్యోతిర్మయి ముఖం కొంచెం ప్రశాంతంగా మారింది. అది చాలదు. నా శాపాన్ని విడిచిపెట్టాలంటే అది మాత్రమే చాలదు. మరేం కావాలి? నీకేం కావాలో చెప్పు.
మేమేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాం. నా అస్థికలు వారు నా మృతదేహాన్ని ఈ కోట కింద పాతిపెట్టారు. అగౌరవంగా, ఎంతో దారుణంగా, ఎవ్వరికీ తెలియకుండా నా అస్థికలను తీసి వాటిని సరైన రీతిలో దహనం చేయండి. నా తండ్రి యొక్క అస్థికల్లో బ్రహ్మపుత్ర నదిలో కలిపారు. నాకు కూడా అలానే కావాలి. నా అస్థికలు కూడా ఆ నదిలోనే ప్రవహించాలి. మేం చేస్తాం, ఖచ్చితంగా మేం చేస్తాం అని నవీన్ మాట ఇచ్చాడు. ఇక అప్పుడే అంతవరకు స్పృహలో లేనటువంటి కవిత నెమ్మదిగా మెలకువలోకి వచ్చింది. ఏం జరుగుతుంది అని అడగ్గా ప్రియా ఆమెకు అంతా వివరించింది. జ్యోతిర్మగి ఆత్మ వారి వైపుగా చూసింది. మీరు నిజంగా నాకు సహాయం చేస్తారా? ఇలాగే చాలామంది వచ్చారు, కానీ అందరూ భయపడి పారిపోయారు. లేదా కొంతమంది నా ప్రతీకారానికి బలైపోయారు. మేం మాటిస్తున్నాం అని సంజయ్ తన చేతిని ముందుకు చాచాడు. మిగతా వాళ్ళంతా కూడా ఆ చేతి మీద చేతులు పెట్టారు. జ్యోతిర్మగి ఆ పగను వదిలేసింది. తన రూపం మరింత స్పష్టంగా మారింది. ఇప్పుడు ఒక సాధారణమైన యువతిలా కనిపించింది. భయంకరమైన దెయ్యంగా కాదు, మామూలు మనిషి రూపంలోకి వచ్చేసింది. నా ఎముకలు కోట యొక్క తూర్పు భాగంలో పాత బావి దగ్గర పాతిపెట్టబడ్డాయి. వారు వెంటనే కోట బయటకు వెళ్ళారు. తూర్పు భాగంలో ఒక పాత ఎండిపోయిన బావి ఉంది. అక్కడికి చేరుకున్నారు. అక్కడే దొరికినటువంటి కొన్ని పాత పనిముట్లు తీసుకుని సంజయ్ మరియు రోహిత్ తవ్వసాగారు. ఓ గంట పాటు తవ్వాక వారు కనుగొన్నారు ఏదో చిరిగిపోయిన వస్త్రంలో కొన్ని అస్థికలు. జ్యోతిర్మగి వాటిని చూసి రోదించింది. నా ఎముకలు, నా శరీరం చాలా సంవత్సరాల తరువాత ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు మొదలయ్యాయి. గాలి బలంగా వీచింది. ఏం జరుగుతుంది ఇక్కడ అని కవిత భయపడి అడిగింది. మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. ఈ ప్రాంతం అంత మంచిది కాదు. గతంలో నేను ఎన్నో ప్రాణాలు తీశాను. అవి ఇప్పుడే నిద్రలేచి ఈ ప్రాంతంలో తిరుగుతాయి. ఇక్కడే ఉన్నారు అంటే నేను కాకపోయినా అవి మీ ప్రాణాలు తీయాలి అనుకుంటాయి. చీకటి నీడలు కోటను చుట్టుముట్టాయి. కొన్ని భయంకరమైనటువంటి ఆకారాలు దూరం నుండి చూస్తున్నాయి. వెళ్ళిపోండి, ఇక్కడి నుండి పారిపోండి, నేను వాటిని అడ్డుకుంటాను అని జ్యోతిర్మయి యొక్క ఆత్మ అంతే. సంజయ్ అస్థికల్లి మరికొంతమంది డైరీ ఫోటోలు తీసుకున్నారు. మేం తిరిగి వస్తాం, మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. వారు వెంటనే అక్కడి నుండి పరిగెత్తారు. జ్యోతిర్మయి ఆత్మ అక్కడే ఉండిపోయింది. ఆ చీకటి రూపాలతో అది పోరాడుతున్నట్టుగా ఉంది. వారు వెంటనే ఆ అడవి గుండా పరిగెత్తారు. వారి వెనుక నుండి చిత్ర విచిత్రమైన శబ్దాలు, భయంకరమైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. అరుపులు, కేకలు, ఏవేవో భయంకరమైనటువంటి ఆర్తనాదాలు. చివరికి వారు పరిగెడుతూ ఆ మార్గంలోకి చేరుకున్నారు. వారి వెహికల్ అక్కడే ఉంది. వేగంగా కారులో కూర్చొని సంజయ్ డ్రైవ్ చేశాడు. వెనక్కి చూశాడు. అడవి నుండి ఓ భారీ వెలుగు జ్యోతిర్మగి మరియు ఆ చీకటి రూపాల మధ్య ఆ వెలుగు మొత్తం తిరుగుతుంది. ఆ తరువాత కొద్దిసేపటి వరకు మౌనం. వారు చాలాసేపు ప్రయాణించాక తిరిగి తేజ్పూర్కు చేరుకున్నారు. సమయం తెల్లవారుజామున 5 గంటలు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాం? నాకేమీ అర్థం కావటం లేదు అని ప్రియ అడిగింది. మనం మన వాగ్దానాన్ని పూర్తి చేయాలి అని సంజయ్ చాలా గట్టిగా చెప్పాడు. అక్కడి నుండి వారంతా కూడా గువాహటి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మేము 1947 హత్య కేసు యొక్క సాక్ష్యాలు కలిగి ఉన్నాం. సంజయ్ ఇన్స్పెక్టర్ రాజేష్ శర్మకు చెప్పాడు. ఇన్స్పెక్టర్ సందేహంగా చూశాడు. 1947 అంటే సుమారుగా 70 ఏళ్ల క్రితం. కానీ న్యాయకాల పరిమితి లేదు. సంజయ్ వెంటనే ఆ డైరీ అలాగే ఫోటోలు చూపించాడు. ఇన్స్పెక్టర్ దాన్ని చదివాడు. అతని ముఖం మారిపోయింది. ఇది నిజమైందే కదా, లేదా మీరేమైనా క్రియేట్ చేసి తీసుకొచ్చారా? లేదు, ఇది పూర్తిగా నిజం. మా దగ్గర వీడియో ఫుటేజ్ కూడా ఉంది. సంజయ్ కెమెరాని చూపించాడు. ఇన్స్పెక్టర్ షాక్ అయ్యాడు. ఇది నమ్మశక్యంగా లేదు. అది క్లియర్గా లేదు, కానీ కొంచెం అస్పష్టంగా కనిపిస్తుంది. తాను నమ్మాల్సి వచ్చింది. జగన్నాథ్ బరువా కుటుంబం ఇప్పటికీ బలమైంది.
వారు ఈ కేసును అణిచివేస్తారు. అయినా ఈ కేసుని ఇప్పుడు చూపించి మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చెయ్యలేము. వారి వారసుల్ని దీని ఆధారంగా మనమైతే శిక్షించలేం కదా. మేము మీడియాకి ఇస్తాం, అప్పుడేదైనా జరగచ్చు అని ప్రియా చెప్పింది. ఆ సాయంత్రం వారు వెంటనే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ముఖ్య వార్తగా అన్ని ఛానల్లో కూడా ప్రసారం చేసే విధంగా చేశారు. 1947లో జరిగినటువంటి భయంకరమైనటువంటి నేరం జ్యోతిర్మయి హత్య, కోనేశ్వరి రహస్యం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రజలు ఆగ్రహించారు న్యాయం కోసం. కానీ ఇప్పుడు ఏ న్యాయం జరుగుతుంది? జరిగే అవకాశమే లేదు. జగన్నాథ్ బరువా యొక్క మనువడు అర్జున్ బరువా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు. వాడు చాలా ఒత్తిడిలో పడ్డాడు. వాడిని పదవి నుండి దించమని ప్రజలంతా కూడా నిరసన చేశారు. 3 రోజుల తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసింది. వాడు చాలా ఒత్తిడిలో పడ్డాడు, అతన్ని పదవి నుండి ప్రభుత్వం తీసేసింది. 3 రోజుల తర్వాత ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. కోనేశ్వరి కేసు తిరిగి తెరవబడింది. జ్యోతిర్మయికి న్యాయం, గౌరవం అందించబడుతుంది. ప్రభుత్వం నుండి సంజయ్ బృందం హిందూ పండితుల్ని సంప్రదించి జ్యోతిర్మయి యొక్క ఎముకలకు సరైనటువంటి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి రోజు జ్యోతిర్మయి మరణానికి 70 ఏళ్ల తరువాత బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఏర్పాట్లు జరిగాయి. వందలాది మంది ప్రజలు వచ్చారు. తనకి గౌరవం చెల్లించడానికి పండితులు వేద మంత్రాలు పఠించారు. జ్యోతిర్మయి యొక్క అస్థికల్లు అగ్నిలో ఉంచారు. సంజయ్, ప్రియా మరియు రోహిత్, కవిత వారితో పాటు నవీన్ కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అగ్ని మండుతున్నప్పుడు గాలిలో కేవలం వారికి మాత్రమే ఓ స్వరం వినిపించింది. ధన్యవాదాలు, నేను వెళ్తున్నాను. చివరికి శాంతిని పొందాను. ఆ అగ్ని నుండి వారు చూస్తూ ఉండగానే కేవలం వారికి మాత్రమే ఓ రూపం కనిపించింది. తెల్లని ఆకారం ఆకాశంలోకి ఎగురుతున్నట్టు. ఆ కాంతిలో ఒక్క క్షణం జ్యోతిర్మయి రూపం కనిపించింది. చిరునవ్వుతో, శాంతితో ఎవరో పక్కనే ఉన్నటువంటి ఓ వ్యక్తి చేతులు పట్టుకున్నట్టు. వారికి అర్థమైంది ఏంటంటే తన యొక్క తండ్రి చేతులే పట్టుకుంది అని. ఆ తరువాత క్షణకాలపు వ్యవధిలోనే ఆ కాంతి అదృశ్యమైంది. అందరూ మౌనంగా నిలబడ్డారు. రాత్రి సంజయ్ బృందం అంతా హోటల్కి వచ్చింది. వారి మనసులో ఇప్పుడు ప్రశాంతత నెలకొంది. ఆ రోజు రాత్రి సంజయ్ కలలో జ్యోతిర్మయి కనిపించింది. తాను ఇలా అందే, చెప్పు, భవిష్యత్తులో మరెవరికి నా అనుభవం జరగకూడదు. స్త్రీలపైన జరుగుతున్నటువంటి ఈ హింసలన్నీ ఆగాలి. న్యాయం త్వరగా జరగాలి. దయచేసి దీన్ని ప్రపంచమంతటికీ చేరనివ్వండి. మేం చేస్తాం, మేం ఖచ్చితంగా చేస్తామని తాను నిద్రపోతూనే మాట్లాడాడు. జ్యోతిర్మయి చిరునవ్వు నవ్వి ఒక్కసారిగా అదృశ్యమైంది. సంజయ్కి మెలకు వచ్చింది. లేచి చూస్తే అది ఉదయం 6 గంటల వేళ. కోనేశ్వరి శాపం ముగిసింది. జ్యోతిర్మయి ఆత్మ పూర్తిగా విముక్తిని పొందింది. కానీ ఆమె కథ ఇప్పటికీ జీవిస్తూ ఉంటుంది. లక్షల మంది స్త్రీలకు ప్రేరణగా, న్యాయం కోసం ఓ పోరాటంగా. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.